అరెస్ట్ చేయాలి విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి అనుచిత వ్యాఖ్యలు వెంటనే జిల్లాలి జర్నలిస్టుల ఐక్యత జిల్లాలి జర్నలిస్టుల ఐక్యత అరెస్ట్ చేయాలి విజయసాయి రెడ్డిని వెంటనే ఖండించండి విజయసాయి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు దాడులు వెంటనే ఖండించండి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న ఎంపీగా విజయసాయి రెడ్డిని వెంటనే భద్రం చేయాలి ఎంపీగా విజయసాయి రెడ్డిని వెంటనే భద్రం చేయాలి ఎంపీగా విజయసాయి రెడ్డిని వెంటనే జిల్లాలి జర్నలిస్టుల ఐక్యత ఖండించండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అట్లాగే యావత్ భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగంలో 4th ఎస్టేట్ అయినటువంటి పత్రికా మరియు మీడియా రంగాన్ని చాలా చులకల భావంతో హేయభావంతో ఒక వినకూడని పదజాలాలతో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సంచలనానికి తెరలేపినటువంటి ఒక చట్టసభలో రాజ్యసభ ఎంపీగా ఉండి నిర్లజ్జగా నిరంకుశంగా మీడియా ప్రతినిధుల మీద అనుచిత వ్యాఖ్యలు వినలేని పదజాలాలతో మాట్లాడినటువంటి విజయసాయి రెడ్డి గారిని జర్నలిస్టు తరఫున చీరాల జర్నలిస్టులు మరియు ప్రజా సంఘాలు పార్టీలు రాజకీయ పార్టీల తరఫున ఖండిస్తూ ఇమ్మీడియట్గా విజయసాయి రెడ్డిని ఎంపీగా బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా సుమోటోగా కేసు కట్టి విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయాలి. నిజాలు నిగ్గు తెల్చే ప్రయత్నంలో మీడియా చేసిన ప్రయత్నంలో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని చట్టపరంగా వాటిని ప్రశ్నించి చట్టపరంగా నువ్వు నిరూపణ చేసుకొని చట్టపరంగా నువ్వు నిర్దోషిగా అయ్యి మీడియాని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ప్రతినిధుల్ని ఆ విధంగా దుర్భాషలాడుతూ వినకూడని పదజాలతో నిరంకుశంగా మాట్లాడటం అనేటువంటిది యావత్ పాత్రికేయ రంగం ఖండిస్తూ ఉంది. తక్షణమే విజయసాయి రెడ్డిని ఎంపీగా బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయాలి. మరి ఈ రోజున చీరాల జర్నలిస్టు తరఫున దానికి నిరసన కార్యక్రమంగా ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడానికి సహకరించినటువంటి ఎందరో ప్రజా సంఘాల ప్రతినిధులు రాజకీయ పార్టీ ప్రతినిధులు వచ్చారు. వారందరూ వారి అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా. ఈరోజు భారతదేశంలో విలేకరులపై దౌర్జన్యమైన దాడులు చూస్తూనే ఉన్నాము. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి చెందిన విజయసాయి రెడ్డి ఒక ఎంపీ ఉన్నత బాధ్యత పదవిలో ఉండి వారు మీడియా వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి దుష్ప్లాట చేయడం చాలా దుర్మార్గం. అటువంటి ఎంపీని వెంటనే బర్తరఫ్ చేయాలి, అతన్ని సస్పెండ్ చేయాలి అని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ చదివిస్తాం. పత్రికా స్వాతంత్రాన్ని కాలరాసే విధంగా పార్లమెంటు సభ్యులు విజయసాయి రెడ్డి గారు మాట్లాడటం విధానం మేము బీసీ సంఘాల తరఫున టీడీపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏ మూల ఎక్కడ ఏం జరుగుతుంది, ప్రజలకి ప్రభుత్వాలకు మధ్య ఏం జరుగుతుంది అనే విధానాల్ని ఎండనక వాననక శ్రమించి వాళ్ళు వార్తలు సేకరించి ప్రజలకి వెన్నుదన్నుగా ఉండే పత్రికా విలేకరుల్ని ఆ ఉన్నత స్థానంలో ఉండి ఒక గౌరవ స్థానంలో ఉండి దేవాలయంలోకి వెళ్తూ అట్లా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని చెప్పని ఈ మీడియా పరంగా ఒకటి తెలియజేసుకున్నాను. అలాంటి వ్యక్తుల్ని పార్లమెంటుకు పంపించినందుకు ముందుగా మేము తప్పు చేశామని చెప్పని అనుకుంటున్నాము. ఎందుకంటే అలాంటి వ్యక్తులు కూడా పార్లమెంటుకి వెళ్ళి సమాజాన్ని యావత్ భారతదేశాన్ని ఒక అనుచిత వ్యాఖ్యలతో ఆయన ఇచ్చేయడం అనేది ఈ పత్రికా ముఖంగా ఖండిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పాత్రికేయులకు నమస్కారం. పత్రికా విలేకరుల మీద మాట్లాడడం చాలా ఘోరంగా ఉంది. వాళ్ళు చేసే భూకంపకోడాలు అవన్నీ కూడా బయటికి రావని దీంతో ప్రెస్ మీద అద్భుత వ్యాఖ్యలు చేస్తున్నాడు కాబట్టి దానికి మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. విజయసాయి రెడ్డి సాగు చెప్పినట్టుగా ఆ జడ్డపోతే మనవంతా చేసిందని తనకి చట్టాలు చెబుతుంటారు. ఆ విధంగా ఎందుకంటే తను చేసిన తప్పులని నిలదీస్తే అది ఎలా విలేకరులు తప్పు అవుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. జర్నలిజం అంటే చాలా ఉదాత్తమైంది.
అటువంటి ఉదాత్తమైన పనులు పనిచేసేవాడిని గౌరవించాలి, కానీ అగౌరవం మార్చడం అనేది అతనికి అసలు తగదనే ఉద్దేశం నేను చెప్తున్నాను ఖచ్చితంగానే. ఎందువల్ల అంటే అతను చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏదైతే కంప్లైంట్ ఉందో అతని మీద అతను ధైర్యంగా డిఎన్ టెస్ట్ చేసుకొని ఈ పిల్లాడు నా వాడు కాదని చెప్పాల్సింది పోయి అది చెప్పకుండా ఊరి జర్నలిస్ట్ మీద నేనేదో పేపర్ పెట్టుకుంటే నడుపు ఎవరుతున్నారు, ఒకసారి ఇదే చెప్తాం ఇప్పుడు చేస్తున్నాం. ఇది పద్ధతి కాదు. విజయసాయి రెడ్డి పెద్దలు సభకు వెళ్ళేటువంటి వారు ఇటువంటి మాటలు మాట్లాడటం చాలా దుర్మార్గమైన చర్య. అంచేత అతనికి అర్హుడు కాదు, ఆ సభకి అతను అర్హుడు కాదనేది మేము సిపిఐగా భావిస్తున్నాం. అతను తక్షణమే బర్తరఫ్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు మరి జర్నలిస్ట్ సోదరులు మరి ఈ కార్యక్రమం పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి అనే ఎంపీ అతని వైజాగ్లో భూ కబ్జాలు బయటపెట్టిన విధానాన్ని, మరి ఆయన శాంతి అనే మేడం తోటి అక్రమ సంబంధం పెట్టుకుని ఒక పిల్లాడిని కానీ అని అది ఆయన వ్యక్తిగత విషయం, మనం దాని గురించి సంభాషించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే విలేకరులు ఆయన ప్రశ్నించారో, ఆయన భూ కుంభకోణాలను ప్రశ్నించారో, ఆయన చేసిన కబ్జాలు ప్రశ్నించారో, అది ఆయన ప్రజాప్రతినిధిగా ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆయనకుంది. అలా కాకుండా ఎవరైతే ప్రశ్నించారో మరి ఆ విలేకరుల్ని నానా దుష్పాషలాడి మరి వినగాడని మాటలు అన్న ఒక ఎంపీగా అతను అర్హుడు కాదు అని మేము ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఇలాంటి వాళ్ళని వెంటనే ప్రజా కోర్టులో నిలబెట్టి వాడికి శిక్ష పడేలాగా చూడాలని, ఇలాంటి చర్యలు పత్రికా విలేకరులపై ఇలాంటి చర్యలు ఇంకోసారి పాల్పడకుండా చూడాలని విలేకరులకి మా పార్టీ తరఫున పూర్తి సంఘీభావం తెలియజేసుకుంటూ, వారు ఏ చర్య తీసుకున్నా ఎంతవరకు వెళ్ళినా వాళ్ళతో మేము ఉంటామని తెలియజేసుకుంటూ విజయసాయి రెడ్డిని ఇంకొకసారి ఖండిస్తూ సెలవు తీసుకుంటాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్సమాంజలి. ఎంతోమంది నాయకులు వస్తున్నారు, పోతున్నారు. ఏదో ప్రజలు ఆశపడి ఒక ఎంపీగా గెలిపించిన నేరానికి ఈ రోజున స్వతంత్రం తొక్కివేసే విధంగా ఒక మీడియా ప్రతినిధుల్ని దుర్భాషలాడటం ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి, మన భారతదేశానికి మంచిది కాదని చెప్పి నేను ఒక్కరిస్తున్నాను. ఇట్లాంటి ఎంపీలని మళ్ళీ ఇంకోసారి మన పార్లమెంటు గడప కూడా దాటకుండా చేసే బాధ్యత ప్రజలు తీసుకోవాలని చెప్పి మనవి చేసుకున్నాను. అంతేకాదు ప్రతి ఒక్కరూ ప్రాణాల చేతిలో పెట్టుకొని మీడియా సోదరులు కానీ విలేకరులు కానీ వీళ్ళంతా కలిసి ఎంతో మనకి మంచి వాతావరణం కల్పించాలని చెప్పి వాళ్ళు వార్తలు రాసుకుంటా ముందుకు సాగుతుంటారు. దాన్ని కూడా మీరు ఏదో కోర్టుని మోసం చేసిన విధంగా కూడా మీడియా సోదరులను కూడా మోసం చేసి నానా దుర్భాషలు ఆడుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు. మీరు 5 సంవత్సరాలు చేసిన పాలన ఎట్లాంటిదో ప్రజలు మీకు బుద్ధి చెప్పారు అనేది ఇంకొకసారి గుర్తు తెచ్చుకోమని మరీ కోరుకుంటున్నాను.